హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఏ రోజు వచ్చింది, పూజ చేసుకోవడానికి శుభ సమయం, శనగల దండ ఎందుకు వెయ్యాలి, అవన్నీ మనం తెలుసుకుందామండి. గురు పౌర్ణమి అంటే మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు గురు పౌర్ణమిగా జరుపుకుంటామండి. గురు పౌర్ణమి రోజు బాబావారికి పూజ ఎందుకు చేయాలి అంటే, గురు పౌర్ణమి రోజు బాబావారికి కాదండి, దత్తాత్రేయుడికి, రాఘవేంద్ర స్వామికి, సాయిబాబాకి, గురువులందరికీ పూజ అనేది చేసుకుంటారండి. మనకి ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఏ రోజు వచ్చింది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏంటో మనం తెలుసుకుందామండి. పౌర్ణమి తిథి అండి జూలై 20, 2024 శనివారం సాయంత్రం 5:23 ప్రారంభమయ్యి 21 జూలై 2024 ఆదివారం సాయంత్రం 4:13 వరకు అయితే ఉంటుందండి. ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఏ రోజు వచ్చిందంటే 21 జూలై 2024 ఆదివారమే మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నామండి. సూర్యోదయానికి ముందు ఏ తిథి ఉంటే ఆ తిథి బట్టే మనం పండగలు జరుపుకుంటామండి. గురు పౌర్ణమి రోజు నేను బాబావారి పూజ అండి. ముందుగా ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నానండి. పాలతో, పెరుగుతో, తేనెతో, నెయ్యితో, చక్కెరతో ఇలా అభిషేకం అనేది చేసుకుంటున్నాను బాబావారికి. గురు పౌర్ణమి రోజు నేను గురువుగా సాయిబాబానే తలుచుకుంటూ ఆ రోజు పూజ అనేది చేసుకుంటాను అనమాట. మనకి ఆంధ్ర, తెలంగాణలో ఆ రోజు సాయిబాబా గుళ్ళల్లో చాలా స్పెషల్ పూజలు ఉంటాయండి, అభిషేకాలు ఉంటాయి, అన్నదానాలు కూడా ఉంటాయండి. గురు పౌర్ణమి రోజు గురువుగా సాయిబాబాను తలుచుకుంటూ నేనైతే పూజ ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి. ఇలాగా మనం అభిషేకం అంతా అయిపోయాక అభిషేకం చేసినవి మనము ఒక ప్లేట్లో, ఒక గిన్నెలోకి తీసుకోనండి, అది మనము నైవేద్యంగా స్వీకరించాలన్నమాట. ఇక్కడ నేను విగ్రహం చిన్నదే కాబట్టి కొద్దిగా తీసుకొని అభిషేకం చేసుకుంటున్నానండి. ఇలాగ ఇప్పుడు మనము పసుపుతో, కుంకంతో కూడా అభిషేకం చేసుకోవాలి. పసుపు అనేది నేను కొంచెం నీళ్ళలో కలిపేసి పసుపు నీళ్ళನ್ನು పోస్తూ అభిషేకం చేసుకున్నాను. కుంకం కూడా ఇలాగ నీళ్ళలో కలిపేసి అభిషేకం చేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. గురు పౌర్ణమి రోజు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం అండి. తెల్లారుజామున 3:30 నుంచి 5 వరకు అండి. బ్రహ్మముహూర్తం అంటారు కదా, ఆ సమయంలో చాలా బాగుందండి. ఆ సమయంలో కుదరని వాళ్ళైతే 8:20 నుంచి మనకి 11 వరకు అయితే శుభ సమయం ఉందండి. ఇలా అంతా అయిపోయాక అండి బాబావారిని మనం అలంకరించుకోవాలి. ఇక ముందుగా నేను ప్లేట్లు అన్నిటికి బొట్లు అనేది పెట్టుకుంటున్నాను. పెట్టుకొని బాబావారికి పువ్వులన్నీ ఆ రోజు మనం బాబావారికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. పసుపు కలర్లో ఉన్న పువ్వులు కూడా చాలా ఇష్టం అనమాట. మనము బాబావారికి శనగల దండ వేయాలని చెప్తాం కదండి, బాబావారికి కాదు, గురువులకి శనగల దండ అండి అది. ఎందుకంటే గురు బలం తక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు శని దోషాలు అలా ఉన్న నవగ్రహాల్లో శని ఉంటుంది కదండి, శని ఉన్న వాళ్ళకి నువ్వులని చెప్తారు. అలాగే గురు బలం తగ్గిన వాళ్ళకి శనగలని చెప్తారండి. ఆ శనగలు మనము మన ఇష్ట దైవానికి వేయడం వల్ల, గురువులకి వేయడం వల్ల మనకి ఆ గురు బలం అనేది పెరుగుతుందని చెప్తారండి. అందుకే ఆ రోజు గురువులకి శనగల దండ అయితే ఖచ్చితంగా వేస్తారు. మీరు గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. గురు పౌర్ణమి రోజు బాబా గుడిలోకి కానీ, దత్తాత్రేయులకు కానీ ఇలాగైతే శనగల దండ అయితే వేస్తారండి. ఆ రోజు శనగల దండ ఎలా వేయాలో నేను చెప్తానండి మీకు. ఇక్కడ నేను బాబావారికి ఫస్ట్ మనము ఏ పూజ చేసినా వినాయకుడు పూజ చేసుకోవాలి కదండి. వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత వినాయకుడికి నేను పసుపు గణపతిలా చేసుకొని పూజ అనేది చేసుకున్నాను. తర్వాత బాబావారికి పూజ చేసుకుంటున్నాను. శనగల దండ అండి మనం ముందు రోజే నానబెట్టుకున్న శనగల్ని మాలలాగా చేయాలండి. మాలకి మనం 21 లేదా 51 లేదా 101 లేదా 108 లాగా కుచ్చుకొని సూది దారంతో మనము మాలలాగా చేయాలన్నమాట. చేసి ఇది స్వామివారికి మనము ఆ రోజు వేసుకోవాలండి. ఇంట్లో ఉన్న విగ్రహానికి లేదా పెద్ద ఫోటో ఉన్నా సరే బాబావారి, వాటికి ఇలాగా దండలాగా అనేది వేసుకోవాలన్నమాట. ఆ రోజు స్వామివారికి నైవేద్యం నేను శనగలేనండి, పచ్చి శనగలే నైవేద్యంగా సమర్పించాను. మన దగ్గర ఏ పళ్ళున్నా, ఏం స్వీట్లున్నా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. బాబావారికి మిఠాయి బూందీ అంటే చాలా ఇష్టం అండి. మనకి షిర్డీ వెళ్ళినప్పుడు కూడా ప్రసాదంగా మనకి మిఠాయి బూందీ ఇస్తారు. అది మనకి దొరికితే స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. పర్టికులర్గా ఇవే పెట్టాలంటే ఏం లేదండి. మన దగ్గర బాబావారికి చపాతీ పెడతారు, అన్నం పెడతారు, పెరుగన్నము నైవేద్యంగా.
అలాగా మనం ఏదైనా స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చు అనమాట. గురు పౌర్ణమి రోజు గురువులందరికీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే నా ఇష్టంగా గురువును నేను సాయిబాబాని అనుకుంటున్నాను కాబట్టి గురు పౌర్ణమి రోజు బాబావారికి పూజ ఈ విధంగా అయితే జరుపుకుంటున్నామండి. ఇలాగా నేను శనగల దండ కూడా స్వామివారికి సమర్పిస్తానన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.